హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఇన్స్టెంట్గా అయితే ఉంటాయి. కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, అల్లు అర్జున్ గారు AA22 అంటే రాకా సినిమా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే పక్కెళ్ళి ఆడుకోండి అమ్మా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది టీమ్ AA23. ఈ మాట నేను ఎందుకన్నానంటే, రాకా సినిమా కంటే ముందు మా AA23 సినిమా నుండే ఫస్ట్ విజువల్ అయితే బయటికి రాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, రాకా సినిమా షూటింగ్ ఏమో స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ 50% అయితే అయిపోయింది. ఆ సినిమా నుండే ఎటువంటి విజువల్ అయితే రాలేదు. కానీ ఎటువంటి షూటింగ్ స్టార్ట్ అవని AA23 సినిమా నుండి ఒక విజువల్ వస్తుందా? అవునా, నిజమా అని మీకు డౌట్ అయితే రావచ్చు. కానీ అదైతే పచ్చి నిజం. అసలు ఏం జరిగిందంటే, లాస్ట్ మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఇది జూలై కదా, అంటే లాస్ట్ మంత్ జూన్ అనమాట. లాస్ట్ మంత్ జూన్లో ఈ AA23 సినిమాకి సంబంధించిన టెస్ట్ లుక్ అయితే ముంబైలో అయితే జరిగింది. అంటే అల్లు అర్జున్ గారి లుక్ని అక్కడైతే ఫైనల్ అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎడిటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అంటే ఫస్ట్ లుక్ గురించి కాదు, కానీ ఆ లుక్ టెస్ట్ అప్పుడు ఒక వీడియో అయితే తీశారనమాట, బిట్వీన్ ద షార్ట్ వీడియో. ఆ వీడియోనైతే ప్రజెంట్ ఎడిట్ టేబుల్ మీద అయితే ఉంది. ఒక్కసారి ఆ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎడిట్ అల్లు అర్జున్ గారికి, లోకేష్ కనకరాజ్ గారికి నచ్చితే ఆ బిట్వీన్ ద షార్ట్ వీడియోనైతే మన ముందుకైతే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇక్కడ నార్మల్ గా బిట్వీన్ ద షార్ట్ వీడియో అంటే యాక్టర్స్ మాట్లాడుకున్నది, డైరెక్టర్ గారితో ఉన్న కన్వర్జేషన్ కావచ్చు, యాక్టర్స్ మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు, ఏదైనా సెట్ లో డైలాగ్ చెప్తున్నట్టు కావచ్చు, ఈ రకమైన వీడియోస్ అయితే చూస్తాం. అయితే ఈ AA23 సినిమా నుండి వచ్చే BTS అంటే బిట్వీన్ ద షార్ట్ వీడియో ఏదైతే ఉందో కొద్దిగా డిఫరెంట్ గా వీళ్ళైతే ప్లాన్ చేశారంట. డిఫరెంట్ అంటే మళ్ళీ మీరు లోకేష్ కనకరాజ్ గారు రెగ్యులర్ అనౌన్స్మెంట్ వీడియో రేంజ్ లో ఊహించుకుంటారేమో. అది ఇప్పుడప్పుడే రాదు, నెక్స్ట్ అల్లు అర్జున్ గారి బర్త్డేకి అయితే వస్తుంది. కానీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఉండే ఒక వీడియోనే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. కానీ పర్సనల్ గా నా ఫీలింగ్ ఏంటంటే, నేను కోరుకునేది ఏంటంటే, ఆల్రెడీ AA23 సినిమా నుండి ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోకి అనిరుద్ధి గారు కొట్టిన BGM ఏదైతే ఉందో మామూలు బ్లాస్ట్ కాదు, స్టిల్ ఇప్పటికే ఆ మ్యూజిక్ ట్రెండింగ్ లోనే ఉంది. నేను కోరుకునేది ఏంటంటే, ఆ BGMతో అయినా పర్లా, లేకపోతే వేరే డిఫరెంట్ BGMతో వచ్చినా పర్లా, జస్ట్ ఒక 2-3 సెకండ్లో అల్లు అర్జున్ గారు లుక్ ఫుల్గా కూడా చూపించొద్దు, జస్ట్ ప్రీ లుక్ లాగా చిన్న గ్లిమ్సే ఉండే చాలు, సోషల్ మీడియా తగలబడిపోద్ది. అల్లు అర్జున్ గారి ప్రీ లుక్ ప్లస్ అనిరుద్ధి గారి BGM ఎనఫ్. ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు. ఈ రకమైన వీడియోనైతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. కానీ ఆ అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాతే ఆ వీడియోనైతే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. అల్లు అర్జున్ గారి నుండి, లోకేష్ కనకరాజ్ గారి దగ్గర నుండి అప్రూవల్ అయితే రావాలి. అది వచ్చిన తర్వాత ఆ వీడియోని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే డేట్ అయితే వాళ్ళైతే ప్రకటిస్తారు. అయితే నేను స్టార్టింగ్ లో ఒక మాట అన్నా, రాకా సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా పక్కెళ్ళి ఆడుకోమని. నేనేదో సరదాగా అన్నా, సీరియస్ గా తీసుకోకండి. AA22 రాకా మనదే, AA23 కూడా మనదే. కానీ రాకా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చింది ఓన్లీ పోస్టర్ మాత్రమే. ఒక BGM అయితే వచ్చింది. యాక్చువల్లీ మొన్న అల్లు అర్జున్ గారి బర్త్డేకి ఇప్పుడు రిలీజ్ అయిన BGM ఉంది కదా, దానికి విజువల్ తోడే ఒక గ్లిమ్స్ అయితే రావాలి. ఆ గ్లిమ్స్ అవుట్పుట్ అనుకున్న రేంజ్లో రాకపోవటం వల్ల దాన్ని అయితే ఆపేసి ఓన్లీ ఫస్ట్ లుక్నే రిలీజ్ చేశారు. కానీ రాకా సినిమా స్కేల్ వేరు, AA23 సినిమా స్కేల్ వేరు. రాకా అనేది ప్యూర్లీ VFX బేస్డ్ సినిమా, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఉన్న సినిమా. దాని స్కేల్ని దీని స్కేల్ని పోల్చకండి. ఇది లోకేష్ కనకరాజ్ గారి స్టైల్లో ఉంటుంది, ఇది అట్లీ గారి స్టైల్లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉండే సినిమా రాకా. ఈ రాకా విజువల్ వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కళ్ళు కూడా AA23 సినిమా గురించి కాకుండా ఈ రాకా సినిమా గురించి వెయిట్ చేసేలాగుంటే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ 2 సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్సే, 2 కూడా అద్భుతమైన హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ 2 సినిమాలు హిట్ అయ్యాయా, తమిళనాడులో అల్లు అర్జున్ గారు బాగా వేసేసినట్టే అక్కడ పెద్ద హీరోల కొరత అయితే ఉంది. ఆల్రెడీ పుష్ప 2తో మంచి ఊపులో అయితే ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి కూడా తమిళోళ్ళ డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్ గారు, అట్లీ గారు. కాబట్టి ఈ 2 సినిమాల్లో ఒక్క సినిమా పెద్ద హిట్ అయినా తమిళనాడులో ఒక మంచి గ్యారంటెడ్ మార్కెట్ అయితే అల్లు అర్జున్ గారికి అయితే వచ్చేస్తే దీంట్లో అనుమానం అయితే లేదు. నిజంగా బాయ్ ప్లానింగ్కి, విజన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి.
మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.